గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఇమ్యునాలజీ పేపర్లోంచి బ్లాటింగ్ టెక్నిక్స్ అంటే హైబ్రిడైజేషన్ టెక్నిక్స్ అనమాట. సో హైబ్రిడైజేషన్లో మనకి మెయిన్గా ఈ బ్లాటింగ్లో కానీ హైబ్రిడైజేషన్ టెక్నిక్స్లో మనకి మెయిన్గా 3 టెక్నిక్స్ ఉంటాయన్నమాట. సో అవి ఏమేమి అంటే సదరన్ బ్లాటింగ్, వెస్ట్రన్ బ్లాటింగ్ అండ్ నార్థరన్ బ్లాటింగ్ టెక్నిక్స్. సో ఇన్ దిస్ టాపిక్ ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకుంటున్నామంటే అసలు బ్లాటింగ్ టెక్నిక్ అంటే ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ బ్లాటింగ్ అండ్ మెకానిజం ఆఫ్ సదరన్ అండ్ వెస్ట్రన్ అండ్ నార్థరన్ బ్లాటింగ్ అండ్ స్టెప్స్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ దిస్ 3 బ్లాటింగ్స్ అండ్ అప్లికేషన్స్. సో ఫస్ట్ మనం అసలు బ్లాటింగ్ అంటే ఏంటి చూద్దాం. బ్లాటింగ్ ఈజ్ ఎ టెక్నిక్ ఫర్ డిటెక్టింగ్ DNA, RNA ఆర్ ప్రోటీన్స్ ఇనిషియల్లీ ప్రజెంట్ ఇన్ ఏ కాంప్లెక్స్ మిక్చర్. అంటే ఒక కాంప్లెక్స్లో ప్రజెంట్ అయి ఉన్న సో ఈ బ్లాటింగ్ టెక్నిక్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే డిఎన్ఏని డిటెక్ట్ చేయడానికి, డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ప్రోటీన్స్ని ఒక కాంప్లెక్స్ మిక్చర్లో అంటే మనకి ఇచ్చిన సమ్మేళనంలో, తెలుగు మీడియంలో అయితే ఇచ్చిన సమ్మేళనంలోంచి డిఎన్ఏని ఆర్ఎన్ఏని ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ని వేరు చేసే విధానాన్నే ఈ బ్లాటింగ్ అంటారనమాట. జనరల్గా ఇప్పుడు మనం ఒక కాంప్లెక్స్ మిక్చర్ ఇస్తారనమాట. ఆ మిక్చర్లో ఇఫ్ మనకి డిఎన్ఏ కావాలంటే డిఎన్ఏని వేరు చేయడానికి ఒక పద్ధతి, ఆర్ఎన్ఏ వేరు చేయడానికి ఒక పద్ధతి, ఈవెన్ ప్రోటీన్స్ని వేరు చేయడానికి ఒక పద్ధతి ఉంటుందన్నమాట. సో అలా వేరు చేయడానికి ఉపయోగించే టెక్నిక్నే మనం బ్లాటింగ్ టెక్నిక్ అని అంటారనమాట. సో ఇన్ దిస్ టెక్నిక్ ద మాలిక్యూల్ సెపరేటెడ్ బై జెల్ ఎలక్ట్రోఫోరసిస్. ఈ విధానంలో ఏంటంటే మాలిక్యూల్స్ అనే పరమాణువులు, ఈ డిఎన్ఏ మాలిక్యూల్స్ అవనివ్వండి, ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ అనేవి జెల్ ఎలక్ట్రోఫోరసిస్ ద్వారా వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ బట్టి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి సెపరేట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. జెల్ ఎలక్ట్రోఫోరసిస్ ఈజ్ ఏ మెథడ్ ఫర్ సెపరేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యూల్స్. అంటే మ్యాక్రోమాలిక్యూల్స్ ఆర్ నథింగ్ బట్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. సో ఈ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ మెథడ్ని ఉపయోగించి ఈ మ్యాక్రోమాలిక్యూల్స్ని సెపరేట్ చేయడానికి అలాగే అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇవి ఎలా సెపరేట్ అవుతాయంటే వాటి యొక్క సైజు, ఛార్జెస్ని బట్టి ఒకదానితో ఒకటి సెపరేట్ అవుతాయి అన్నమాట. ఆఫ్టర్ ద బ్లాటింగ్ ద ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ DNA or RNA are then visualized by color and staining. బ్లాటింగ్ అయిపోయిన తర్వాత, బ్లాటింగ్ అంటే అద్దడం అంటారనమాట తెలుగులో మీనింగ్. సో ఈ బ్లాటింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రోటీన్స్ అనేవి వాటి యొక్క ఇప్పుడు సపోజ్ ఆర్ఎన్ఏకు కలర్ వేస్తారు. ఇప్పుడు సపోజ్ రెడ్ కలర్ ఆర్ఎన్ఏకి వేస్తారు ఇండికేట్ చేయడానికి, ఓకే ఇక్కడ ఆర్ఎన్ఏ ఉంది, ఇక్కడ డిఎన్ఏ ఉంది అని ఇండికేట్ చేయడానికి కలర్స్ని కలుపుతారనమాట. సో అలాగా రెడ్ కలర్ ఎక్కువ మైగ్రేట్ అయితే సో ఆర్ఎన్ఏ మాలిక్యులర్ వెయిట్ డిఎన్ఏ కన్నా ఎక్కువ, ఇది ఎక్కువ దూరం సెపరేట్ అయింది అని అంటారు. లేదు ఇప్పుడు ఇన్ కేస్ డిఎన్ఏకి బ్లూ కలర్ ఇచ్చుకుంటే బ్లూ కలర్ ఎక్కువ, వాడి యొక్క మాలిక్యులర్ వెయిట్ బట్టి సెపరేట్ అయింది అనుకో, సో ఇక్కడ డిఎన్ఏ ఎక్కువ ఉంది. లైక్ ఒకవేళ ప్రోటీన్ ఆరెంజ్ కలర్ ఇచ్చుంటే సో ఇక్కడ ప్రోటీన్స్ ఉన్నాయి అని వాళ్ళు రేడియోగ్రఫీ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటారనమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ క్లినికల్ కెమిస్ట్రీ టు సెపరేట్ ప్రోటీన్స్ బై చార్జెస్ ఆర్ సైజ్. ఇది ఎక్కువగా క్లినికల్ కెమిస్ట్రీలో ఉపయోగిస్తారనమాట. క్లినికల్ కెమిస్ట్రీలో ప్రోటీన్స్ని సెపరేట్ చేయడానికి వాటి యొక్క సైజు, ఛార్జ్ని బట్టి సెపరేట్ చేయడానికి ఈ ప్రొసీజర్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అండ్ ఇన్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఆ ట్రాన్స్పోర్ట్ టు నైట్రోసెల్యూస్ ఫిల్టర్ పేపర్. అంటే అలాగే బయోకెమిస్ట్రీలోను మాలిక్యులర్ బయాలజీలో కూడా ఈ నైట్రోసెల్యూస్ ఫిల్టర్ పేపర్ని యూజ్ చేసి ఈ ఎక్స్పెరిమెంట్స్ని చేస్తారనమాట. సో దిస్ మెథడ్ కెన్ డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ ఇన్ ఏ సింగిల్ రన్. ఈ విధానం ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఇచ్చిన సమ్మేళనంలో లైక్ మనకి ఇచ్చిన శాంపిల్లో ఓకే ఈ మ్యాక్రో మాలిక్యూల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయా లేదా డిటెక్ట్ చేయడానికి మనకి ఈ ప్రొసీజర్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఎవరు ఆంటీ స్నానం చేస్తున్నా ఆంటీ రాలేదంటే ఈరోజు ఏమో ఆంటీ తెలీదు, మా ఇంటికి అయితే రాలేదంట ఆంటీ. రాలేదు అసలు మా ఇంటికి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్.
సో దిస్ మెథడ్ కెన్ డిటెక్ట్ ద ప్రెసెన్స్ ఆర్ absence ఆఫ్ బయోమాలిక్యూల్స్ ఇన్ ఏ సింగిల్ రన్. ఒక బయోమాలిక్యూల్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయా లేదా డిటెక్ట్ చేయడానికి ఈ ప్రొసీజర్ అనేది అర్థమవుతుంది, లైక్ చూపిస్తుంది, డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో 3 types of blotting techniques are commonly used for visualizing పర్టికులర్ మ్యాక్రోమాలిక్యూల్స్. ఇక్కడ మనకి ఈ బ్లాటింగ్కి ఉపయోగించడానికి 3 types ఆఫ్ టెక్నిక్స్ని ఉపయోగిస్తారనమాట. సో ఆ 3 types ఆఫ్ టెక్నిక్స్ ఫర్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఈ 3 విధానాలు 3 ప్రత్యేకమైన మ్యాక్రోమాలిక్యూల్స్ని డిటెక్ట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో దీస్ 3 types ఆఫ్ బ్లాటింగ్ టెక్నిక్స్ విచ్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ విజువలైజింగ్ పర్టికులర్ మ్యాక్రోమాలిక్యూల్స్. సో ఆ 3 types ఆఫ్ బ్లాటింగ్ టెక్నిక్స్ ఏంటంటే మనకి సదరన్ బ్లాటింగ్, నార్థరన్ బ్లాటింగ్ అండ్ వెస్ట్రన్ బ్లాటింగ్. ఓకేనా? సో ఫస్ట్ సదరన్ బ్లాటింగ్. సదరన్ బ్లాటింగ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద డిఎన్ఏ. అంటే ఇప్పుడు ఇచ్చిన మన గివెన్ శాంపుల్లో డిఎన్ఏ ఉందా లేదా డిటెక్ట్ చేయడానికి సదరన్ బ్లాటింగ్ ఉపయోగిస్తారు. అండ్ నార్థరన్ బ్లాటింగ్ ఏమో ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ ద ఆర్ఎన్ఏని డిటెక్ట్ చేయడానికి నార్థరన్ బ్లాటింగ్ని ఉపయోగిస్తారు. లైక్ వెస్ట్రన్ బ్లాటింగ్ ఏంటంటే ఇట్ యూజ్డ్ టు డిటెక్ట్ ద ప్రోటీన్స్ ఉన్నాయా లేదని డిటెక్ట్ చేయడానికి. సో దీస్ 3 టెక్నిక్స్ అనేవి ఉపయోగిస్తారు అనమాట. సో ఫస్ట్ సదరన్ బ్లాటింగ్ గురించి చూద్దాం. సో సదరన్ బ్లాటింగ్ ఇట్ వాస్ డెవలప్డ్ బై ఎడ్వర్డ్ ఎం సదరన్ అనే సైంటిస్టు, ఎడ్వర్డ్ ఎం సదరన్ అనే సైంటిస్టు ఈ టెక్నిక్ని మొట్టమొదటిగా డెవలప్ చేశాడు కాబట్టి ఈయన నేమ్తో ఇండికేట్ చేస్తూ సదరన్ బ్లాటింగ్ అని పెట్టుకున్నారనమాట. సో దీన్ని ఎప్పుడు డెవలప్ చేశారంటే 1975లో. ఓకేనా? సో సదరన్ బ్లాటింగ్ ఈజ్ ఏ హైబ్రిడైజేషన్ టెక్నిక్. ఈ సదరన్ బ్లాటింగ్ అనేది ఒక హైబ్రిడైజేషన్ టెక్నిక్స్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ పర్టికులర్ సైజ్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ది మిక్చర్ ఆఫ్ ది అదర్స్ సిమిలర్ మాలిక్యూల్స్. అంటే కొన్ని ఎక్కువ మాలిక్యూల్స్తో కలిసి ఉన్న సమ్మేళనంలో డిఎన్ఏనే ప్రత్యేకంగా వేరు చేసి ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించే టెక్నిక్నే సదరన్ బ్లాటింగ్ టెక్నిక్ అని అంటారు. సో ఇది ఒక హైబ్రిడైజేషన్ ప్రక్రియ అన్నమాట. సో దిస్ టెక్నిక్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ డిఎన్ఏ. ఈ టెక్నిక్ ముఖ్యంగా డిఎన్ఏని వేరు చేయడం అనే ప్రత్యేకమైన ప్రిన్సిపల్పై ఆధారపడి ఉంటుందన్నమాట. సో డిఎన్ఏని వేరు చేయడం ఏ విధంగా బై జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా డిఎన్ఏని వేరు చేసి అలాగే ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. సో సదరన్ బ్లాట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ పీస్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ శాంపుల్. అలాగే ఈ విధానం ఈ మెథడ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మనకి ఇచ్చిన శాంపుల్లో సింగిల్ పీస్ ఆఫ్ డిఎన్ఏ లైక్ 5' to 3' ఎండ్ సింగిల్ పీస్ అనమాట. జస్ట్ ఆ సింగిల్ పీస్ని కూడా డిటెక్ట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. So the DNA detected can be a single gene or it can be a part of larger piece DNA such as viral genome. సో అలాగే డిఎన్ఏ డిటెక్ట్ సింగిల్ జీన్ని డిటెక్ట్ చేయడానికి లేదా ఒక పార్ట్ ఆఫ్ లార్జర్ పీస్ అంటే జస్ట్ ఒక చిన్న పీస్ని డిటెక్ట్ చేయడానికి లేదు ఒక గ్రూప్తో కలిసి ఉన్న పెద్ద డిఎన్ఏ చైన్ని డిటెక్ట్ చేయడానికి సెవరల్ జీనోమ్ నుంచి ఓన్లీ డిఎన్ఏ వేరు చేయడానికి మనకి ఈ విధానం అనేది ఉపయోగపడుతుంది అనమాట. ద కీస్ టు దిస్ మెథడ్ ఈజ్ hybridization process of forming a double stranded DNA molecules between a single stranded DNA probe and single stranded target patient DNA. సో లైక్ ఈ మెథడ్ని చేయడానికి వీళ్ళు ఏమేమి ఉపయోగిస్తారంటే హైబ్రిడైజేషన్ ప్రాసెస్ని ఉపయోగిస్తారు. సో ఇందులో మనకి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏని తీసుకుంటారు, అలాగే సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ప్రోబ్స్ని తీసుకుంటారు, అండ్ నెక్స్ట్ సింగిల్ స్టాండర్డ్ టార్గెట్ పేషెంట్ డిఎన్ఏని కూడా తీసుకుంటారు. అంటే ఏ డిఎన్ఏలో మనం దేన్ని చూపించాలి, లైక్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కూడా ఇలాగనే ఉంటుంది సిమిలర్గా. అంటే ఏంటంటే ఇప్పుడు 2 నేరస్తులు ఉన్నారు, లైక్ ఇప్పుడు ఒక బాబు ఒక పేరెంట్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు. సో ఇప్పుడు ఒక ఫాదర్ని ఆ ఫాదర్కి పుట్టిన చైల్డా కాదా అని ఐడెంటిఫై చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫారెన్సిక్ ఇండస్ట్రీలో లైక్ వాళ్ళు డిఎన్ఏని తీసుకుని డిఎన్ఏ 2 సేమ్ ప్రోబ్స్తో వచ్చిందా అని ఫింగర్ ప్రింటింగ్లో చూస్తారనమాట. అలా కొంచెం క్రిటికల్ కేసుని ఈ బ్లాటింగ్ టెక్నిక్స్తో కూడా చూస్తారనమాట. లైక్ అలా చేయడానికి మనకి టెక్నిక్స్ అనేవి ఉపయోగపడుతుంది అనమాట. సో వాట్ ఆర్ ద నెసరీ స్టెప్స్ మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. డిసీజ్ ఐడెంటిఫికేషన్లో కూడా ఉపయోగపడుతుంది ఇది. అప్పుడు ఫస్ట్ ఏదైతే ఒక ప్లేస్ మనం ఒక పేషెంట్ నుంచి డిఎన్ఏ తీసుకుని తీసుకున్న డిఎన్ఏని రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్తో కట్ చేసి, అంటే డిఎన్ఏ అంత పెద్ద గుంపులా ఉంటుంది కదా, లైక్ బండిల్స్ ఆఫ్ చైన్ ఉంటుంది డిఎన్ఏలో.
సో అలాంటి డిఎన్ఏని బై ద హెల్ప్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అనే ఎంజైమ్ల సహాయంతో డిఎన్ఏని సెవరల్ ప్లేసెస్లో కట్ చేసి దాన్ని అగరోస్ జెల్ మీదకి పంపిస్తారనమాట. అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోర్స్ అగరోస్ జెల్ మీదకి పంపించినప్పుడు అక్కడ జెల్ ఎలక్ట్రోఫోర్సెస్కి అక్కడ డీనాచురేషన్ డినాచురేషన్ న్యూట్రలైజేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ బ్లాటింగ్ చేసే పేపర్ ఇలా ఉంటుందిరా, అది ఫస్ట్ పేపర్ టవల్స్, వాట్మెన్ పేపర్, నైలాన్ ఫిల్టర్, జెల్. ఇది ఏంటంటే ఫస్ట్ ఈ జెల్ కింద ఉంటుంది అనమాట. జెల్ పైన నైలాన్ ఫిల్టర్ పేపర్ ఉంటుంది, తర్వాత వాట్స్మెన్ పేపర్ అండ్ పేపర్ టవల్ ఉంటుంది. సో మనం ఫస్ట్ పేపర్ టవల్ మీద ఎప్పుడైతే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని అటాచ్ చేసామో అవి వాట్స్మెన్ పేపర్, నైలాన్ ఫిల్టర్ పేపర్ గుండా జెల్ మీదకి అతుక్కుంటాయి అనమాట. ఎప్పుడైతే జెల్ మీదకి అతుక్కున్నాయో వెంటనే వాటిని జెల్ ఎలక్ట్రోఫోర్స్కి గురి చేస్తారంటే ఇలా అగరోజు జెల్ వేయగానే ఎలక్ట్రోఫోర్సెస్ జరుగుతుంది, కదులుతుంది అనమాట. ఆ మీడియం కదిలి వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ బట్టి లైక్ ఇప్పుడు ఇదిగో ఇలా సెపరేట్ అవుతాయి అనమాట. చిన్నవి ముందు ఆగిపోయి పెద్దవి సెపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాగా సెపరేట్ అయినప్పుడు గ్రీన్ కలర్, ఇప్పుడు సపోజ్ గ్రీన్ ఆర్ పింక్ ఆర్ ఏ కలర్ అనుకున్నామో అక్కడ ఎక్కువ కలర్ ఎక్కడైతే వచ్చినాయో సో ఆ ప్లేస్లో మనకి డిఎన్ఏ ఉంది. ఇప్పుడు డిఎన్ఏ ఇస్ ప్రజెంట్, సో వీ కెన్ డిటెక్ట్ ద డిఎన్ఏని. ఆ డిఎన్ఏ మనకి క్లియర్గా లేకపోతే రేడియోగ్రఫీ ద్వారా ఫోటోలు తీసి ఈ ప్లేస్లో డిఎన్ఏ ఉంది అని చెప్పొచ్చు అనమాట. సో దాన్ని సదరన్ బ్లాటింగ్ టెక్నిక్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ నార్థరన్ బ్లాటింగ్ చూడండి. మీకు ఇదంతా అంత అవసరం లేదు, సో మీకు ఉన్నది నేను చెప్తున్నాను. సదరన్ బ్లాటింగ్ ఇప్పటి వరకు సదరన్ బ్లాటింగ్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో మీకు నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఇలా రేడియోగ్రఫీ ద్వారా ఫోటోలు తీస్తారని, లైక్ ఇదిగో ఇలా అనమాట. సో మీకు ఆ డయాగ్రామ్ టఫ్గా ఉంటే ఈ డయాగ్రామ్ ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. సో మెయిన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ జీనోమిక్ డిఎన్ఏ నుంచి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ద్వారా ఆ డిఎన్ఏని కట్ చేసి దాన్ని అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోర్స్ గురి చేసినప్పుడు వాటి యొక్క హై మాలిక్యులర్ వెయిట్, లో మాలిక్యులర్ వెయిట్ బట్టి అది ఒకదాంతో ఒకటి సెపరేట్ అవుతాయి అనమాట. తర్వాత దానిపైన ఇందాక మనం వాటన్నీ వేసి దానిపైన పెడుతున్నాను, సో అది రాంగు. ఎప్పుడైతే జెల్ ఎలక్ట్రోఫోర్స్ గురైన తర్వాత వాటిపైన ఈ నైట్రోజన్ ఫిల్టర్ పేపర్ కానివ్వండి, వాట్స్మెన్ పేపర్ కానివ్వండి, నెక్స్ట్ బ్లాటింగ్ బఫర్ని అప్లై చేసినప్పుడు అక్కడ మనకి క్లియర్ విజిబుల్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మనకి క్లియర్ విజిబుల్ లేకపోతే అప్పుడు ఎక్స్రే కానీ రేడియోగ్రఫీ ద్వారా ఫొటోస్ తీసి మనం చూడొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ సదరన్ బ్లాటింగ్. ఓకేనా. అంటే ప్రొసీజర్ ఒక సమ్మరీ అనమాట. అంటే ఫస్ట్ డిఎన్ఏని తీసుకోవాలి, రిస్ట్రిక్షన్ ఎంజైమ్తో కట్ చేయాలి, ఎలక్ట్రోఫోర్సెస్ గురి చేయాలి, తర్వాత డిఎన్ఏ డీనేచర్ అంటే దానిలో కలిసిపోయిన తర్వాత దాన్ని నైట్రోసెల్యులోస్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అండ్ సో అలాగే దే కెన్ ట్రాన్స్ఫర్ ఇంటూ నైట్రోసెల్యులోస్ పేపర్. తర్వాత బ్లాక్ విత్ ఎక్సెస్ ఆఫ్ డిఎన్ఏ అంటే ఆ ఎక్సెస్ ఉన్న డిఎన్ఏని ఆపేసి మనం ఏదైతే ఐడెంటిఫై చేయాలనుకున్నాం డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని, ఆ ఫ్రాగ్మెంట్స్ని సెపరేట్ చేసేస్తాం అనమాట. అలా సెపరేట్ చేసినప్పుడు వాష్ చేసేస్తామంటే అన్బౌండెడ్ ప్రోబ్స్ అంటే ఎనీ అదర్ మెటీరియల్స్ ఉంటే ఆ మెటీరియల్స్ వెంటనే రిమూవ్ అయిపోతాయి అనమాట. రిమూవ్ అయిపోయి మనకి కావాల్సుకున్న మెటీరియల్స్ మనకి వస్తాయి అన్నమాట. సో తర్వాత ఆటో రేడియోగ్రఫీ ద్వారా ఫొటోస్ తీసుకుని లేదా ఎక్స్రే ఫిల్మ్ ద్వారా కూడా మనం వాటిని చూడొచ్చు. సో అండ్ సెకండ్ ప్రాసెస్ ఏంటంటే వెస్ట్రన్ బ్లాటింగ్ మనం ఎందుకని చెప్పాను, సదరన్ బ్లాటింగ్ ఏమో డిఎన్ఏ, వెస్ట్రన్ బ్లాటింగ్ ఏమో ఆర్ఎన్ఏ, నార్థరన్ బ్లాటింగ్ ఏమో ప్రోటీన్స్కి. సో వెస్ట్రన్ బ్లాటింగ్ ఈజ్ ఏ వైడ్లీ యూజ్డ్ అనలైటికల్ టెక్నిక్ అనమాట. సో ఇది ఎక్కువ ఉపయోగిస్తున్నారు ఈ టెక్నిక్ని. ఇన్ మాలిక్యులర్ బయాలజీ అండ్ ఇమ్యూనోజెనెటిక్స్లో ఈ రెండింటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు టు డిటెక్ట్ స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఇన్ ఏ శాంపుల్ ఆఫ్ టిష్యూస్ ఆర్ హోమోజీనెట్ ఎక్స్ట్రాక్ట్. వికాసు ఉండొకసారి